నందు ఏం చెప్తాను రెడీ అవుతున్నా ఒకసారి రా పట్టుకో చిన్నోడు రా చిన్నోడు పోనీ హాయ్ అండి, ఈరోజు మా నందు బర్త్డే. చాలా హ్యాపీగా ఉంది. ఇంకా సైకిల్ గిఫ్ట్ ఇవ్వడం వల్ల ఇంకా చాలా చాలా హ్యాపీగా ఉంది. ఎప్పటి నుంచో అడుగుతుంది పాపం కావాలి సైకిల్ అని, కానీ అసలు ఎప్పుడు కుదరలేదు. హైదరాబాద్లో ఉన్నప్పటి నుంచి అనుకుంటున్నాము. సడన్గా అప్పుడు మాకు తొందరగా పోస్టింగ్ రావడం వల్ల అక్కడ కొని ఇవ్వలేకపోయినాం. మళ్ళీ అక్కడ నుంచి వైజాగ్ వచ్చినాక అక్కడ కరోనా వల్ల అక్కడ కొని ఇవ్వలేకపోయినాం. మళ్ళీ పోస్టింగ్ వస్తుందో ఏమో అన్న డౌట్ తోటి కూడా కొన్ని రోజులు ఆగిపోయినాము. ఇంకా ఇక్కడికి వచ్చినాక ఫస్ట్ రావగానే సైకిల్ తీసుకోవాలనుకున్నాము, కానీ కొంచెం అటు ఇటు తిరగడం వల్ల ఇంకా తీసుకోలేదు. ఇప్పుడు మాత్రం నందు బర్త్డే ఉంది కదా, ఖచ్చితంగా తీసుకోవాలి ఇంకా ఈ బర్త్డేకి అని ఫిక్స్ అయిపోయాము. ఇంకా తనకు కూడా హ్యాపీగా ఉంటుంది కదా బర్త్డేకి తీసుకుంటే అని ఇంకా బర్త్డేకి ప్లాన్ చేసాము. ఇలా అసలైతే 1 వీక్ ముందే తీసుకున్నాము. అప్పుడే తనకి తెలుసు తీసుకున్నామని. అందుకే కొంచెం వీడియోలో మామూలుగా కొద్దిగా అట్లా ఉన్నది. లేకపోతే అసలు తనకు చిన్న చాక్లెట్ కొనిచ్చినా చాలు ఎగిరి గంతులు వేస్తుంది. తనకి అంత ఇష్టం అన్నట్టు సర్ప్రైజ్లు అంటే. ఏది ఇచ్చినా కూడా అసలు అనుకోకుండా వాళ్ళ డాడీ ఐస్ క్రీమ్ కొనిచ్చినా లేదంటే గప్చుప్ తినమన్నా కూడా అబ్బా డాడీ థ్యాంక్ యూ డాడీ థ్యాంక్ యూ డాడీ అని ఎన్నిసార్లు చెప్తారు. అసలు అంత వాళ్ళకి ఏదైనా ఫస్ట్ మనం కొనిచ్చినప్పుడు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. అంటే ఎంత చిన్నది ఇచ్చినా సరే తను చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఇంకా తన బర్త్డేకి అయితే తనే ముందే ప్రిపరేషన్స్ అన్నీ చేసుకుంటుంది. నా బర్త్డే వస్తుంది అని డెకరేషన్స్ అవన్నీ కూడా తనే చేసుకుంటుంది. ఇక్కడ కావాల్సినవన్నీ తనకేమీ దొరకట్లేదు. దొరికితే మాత్రం వెంటనే తెప్పించుకొని అన్నీ చేయించుకుంటుంది. హైదరాబాద్లో ఉన్నప్పుడైతే తనకి ఏది నచ్చితే అది తెప్పించుకొని మరీ చేసుకునేది. ఇంకా అప్పుడైతే ఇంకా చిన్నది, చాలా చిన్నది. చాలా చిన్నగా ఉన్నప్పటి నుంచే డ్రాయింగ్లు వేయడము, క్రాఫ్ట్ చేయడము తనకు బాగా ఇష్టము, చాలా ఇష్టము. అసలు మా ఇంట్లో మేము అసలు ఏది కూడా చెయ్యము, డ్రాయింగ్లు కానీ క్రాఫ్ట్లు కానీ. కానీ తనకి ఎలా వచ్చిందో తెలియదు, చాలా బాగా వేస్తుంది. ఏ డ్రాయింగ్ వేసినా సరే అసలు ప్రింట్ తీసినట్టుగా ఉంటుంది. అసలు ఎలా వేసామో కూడా తెలియదు, అంత బాగా వేస్తుంది డ్రాయింగ్స్ కానీ క్రాఫ్ట్స్ కానీ. డ్యాన్స్లు కూడా ఈ మధ్యలో చాలా బాగా వేస్తుంది. అసలు డ్యాన్స్ అంటేనే తనకు అసలు ఇష్టం ఉండదు. అలాంటిది ఎంత మంచిగా డ్యాన్స్ వేస్తుందో. అసలు ఫోక్ సాంగ్స్ వాటికి డ్యాన్స్ వేయమంటే చాలా తిట్టేసేది నన్ను, అవేం సాంగ్స్ అవే అని. కానీ అసలు ఇప్పుడు ఫోక్ సాంగ్స్ కాదు, ఏ సాంగ్ వచ్చినా కూడా మంచిగా డ్యాన్స్ వేస్తుంది, మంచిగా ఎక్స్ప్రెషన్స్ ఇస్తుంది. అసలు చాలా డెవలప్ అయింది. ఫస్ట్లో అయితే అలాగ ఉండేది కాదు, డ్యాన్స్ అంటే అనేది. ఇప్పుడు అందుకోసమని నేను ఈ ఛానల్ పెట్టడానికి కూడా కారణం అదే. ఎందుకంటే పిల్లలకు అన్నీ కూడా తెలిసి ఉండాలి. ఒక చదువు ఒకటే కాదు, చదువు ఉండాలి, ఆటలు ఉండాలి, పాటలు ఉండాలి, డ్యాన్స్లు ఉండాలి, అన్నీ ఉండాలి. ఏది ఒకటి లేకపోయినా కూడా ఈ కాలంలో ఏదో లోపంలాగానే ఉంటుంది. ఇప్పుడు చూస్తున్నాం కదా పిల్లల్ని ఎంత ఫాస్ట్గా ఉన్నారో. అది కూడా మన దృష్టిలో పెట్టుకొని మన పిల్లల్ని ఎలా పెంచాలి అనేది మనం బాగా ఆలోచించాలి. మన నందుకి మాత్రం దేవుడి దగ్గర పూజలన్నా కూడా ఎంత ఇష్టమో. అసలు పువ్వులు తెచ్చి పెడుతుంది. మా కింద ఓనర్ వాళ్ళ గార్డెన్ ఉంటుంది. ఆ గార్డెన్లో పువ్వులు ఉంటాయి కదా, పువ్వులు మంచిగా అనిపించింది అనుకో తనకి, అవన్నీ తీసుకొచ్చి మంచిగా దేవుడి దగ్గర పెట్టేస్తుంది. నేనే షాక్ అవుతాను, ఏంట్రా ఇవన్నీ ఎవరు పెట్టారా అని అంటే, నేనే పెట్టాను మమ్మీ అంటారు. రోజు కనీసం ఒక పువ్వన్న తీసుకొచ్చి పెడుతుంది, తనకు నచ్చింది. అక్కడ గార్డెన్లో మంచి మంచి పువ్వులు ఉంటాయి అన్నట్టు, మందార పువ్వులు, ఇలాంటి వైట్ పువ్వులు అవన్నీ ఉంటాయి, రోజ్ ఫ్లవర్స్ కూడా ఉంటాయి.
అవన్నీ తీసుకొచ్చి ఏదో ఒకటి పెడుతుంది. ఇంకా అలా చూడండి దండం పెట్టుకుంటున్నారు ఇద్దరు. మా గాయత్రి మాత్రం మనందు ఏం చేస్తే అది చేస్తుంది. వాళ్ళ అక్క ఏది చేస్తే అది ఫాలో అయిపోతుంది. కానీ కొంచెం కోపం ఎక్కువ, కానీ చాలా ప్రేమ ఉంటుంది. ఎంత కోపపడుతుందో అంత ప్రేమ ఉంటుంది అన్నమాట. ఇక చూడండి డెకరేషన్కు వాళ్ళే చేసుకుంటున్నారు అన్నీ. బెలూన్స్ అవన్నీ తీసి పెడుతుంది. వాళ్ళ డాడీకి అన్నీ హెల్ప్ చేస్తున్నారు. నాకు కూడా ఇంట్లో చాలా అంటే చాలా హెల్ప్ చేస్తారు. అసలు నేను ఏది కూడా వాళ్ళని అడగను. అయినా కూడా వాళ్ళన్నీ మమ్మీ మేము ఇది చేస్తాము అది చేస్తామని అన్నీ చేస్తారు. ఒకవేళ నాకు కొద్దిగా అలసిపోయినట్టు అనిపించినా కూడా ఆ రోజు అర్థం చేసుకుంటారు. మంచిగా అర్థం చేసుకొని ఆ రోజు పనంతా చేస్తారు. మంచిగా ఇంట్లో ఇల్లు ఊడవడము, ఏదన్నా చేయడము అన్నీ చేస్తారు. వాళ్ళ డాడీకి చెప్తారు మమ్మీకి బాగాలేదు, ఒకవేళ నేను పడుకున్నాను అనుకో, వాళ్ళ డాడీ లేపాడు అనుకో, మమ్మీకి బాగాలేదు ఎందుకు లేపుతున్నావు అని అడుగుతారన్నమాట. ఇంకా అంతకంటే ఏం కావాలి ఒక తల్లికి, ఇంకా అది ఉంటే చాలు కదా. మా నందు అయితే అసలు నాకు గాడ్ గిఫ్ట్ లాగా అనిపిస్తుంది. మా చింతల్లి కూడా, ఇద్దరు కూడా నాకు అలాగే ఉంటుంది. కానీ మా నందుతోనే మాకు చాలా ఎక్కువ అంటే చాలా ఎక్కువగా ఇది అయ్యాము. లైఫ్లో ఒక సెటిల్మెంట్ అనేది వచ్చింది మాకు అనేది అంటే మాత్రం మా నందు వల్లనే వాళ్ళ డాడీకి మంచిగా పోస్టింగ్ రావడము, అప్పటి నుంచి మా ఆయన మంచిగా ఫ్యామిలీతోటి కలవడము. మా నందు పుట్టినప్పటి నుంచి, అంతకుముందు తనకి ఏంటో ఏదో ప్రపంచంలో ఉన్నట్టుగా ఉండేది. తర్వాత మా నందు పుట్టినప్పటి నుంచి తనకి కూడా చాలా బాగా కలిసి వచ్చింది. ఎప్పటికీ అంటూ ఉంటాడు మా నందు పుట్టిన తర్వాతనే నాకు అన్నీ బాగా కలిసి వచ్చాయని. నాకు కూడా అలాగే అనిపిస్తుంది. మా నందు వల్ల మాకు ఎంత అదృష్టం ఉంటుందో, మా చింతల్లి వల్ల మాకు అంత సంతోషం ఉంటుంది. మా ఇంట్లో సంతోషం వచ్చింది అంటే అది మా చింతల్లి వల్లనే. మా చింతల్లి రాకముందు మేము ముగ్గురం సైలెంట్గా మా ఇంట్లో మేము ఉన్నామో లేదో అన్నట్టు ఉండేవాళ్ళము. కానీ మా చింతల్లి వచ్చిన తర్వాత మాకు ఎక్కువ సంతోషం అనేది వచ్చింది. ఎందుకో తెలీదు, తన ఫేస్ చూస్తే చాలు చాలా సంతోషంగా అనిపిస్తుంది. మేమందరం ఇంట్లో నవ్వుకుంటామంటే మా చింతల్లి వల్లనే. మా చింతల్లి కోపంగా ఉన్నా సరే మాకు నవ్వొస్తూ ఉంటుంది. మా చింతల్లి అలిగినా, కోప్పడ్డా, ఏడ్చినా సరే మాకు అన్నిటికీ నవ్వొస్తూ ఉంటుంది. ఎందుకో తెలియదు, తనను చూస్తేనే మాకు సంతోషం అనిపిస్తుంది. వాళ్ళ డాడీ రాగానే ఎదురుంగా వెళ్తుంది. డ్యూటీ నుండి రాగానే వెళ్ళి వాళ్ళ డాడీ బ్యాగు ఏం చేతిలో ఏది ఉంటే అది పట్టుకొని వస్తుంది వాళ్ళ డాడీతోని. వాళ్ళ డాడీ అయితే చాలా సంతోషపడతాడు. ఎదురుంగా వచ్చి చేతిలో ఉన్నవన్నీ తీసుకొని వెళ్తుంటే వాళ్ళ డాడీ అయితే వెనుక నుండి నవ్వుకుంటూ వస్తాడు. చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు అప్పుడు మా చింతల్లిని చూసి. నేను ఇలా చెప్పుకుంటూ వెళ్తూనే ఉంటాను వాళ్ళ గురించి చెప్పమంటే. ఇంకా వీడియో చూసేయండి మీరు. పింక్ కలర్ వెనకాల ముందు చూపి చేద్దామా డాడీ ఫ్లవర్ చూడు ఎంత మంచిగా వచ్చింది. ఫ్లవర్ ఫ్లవర్ చూపించినాము. పోటీ రెడీ పైకి అంటావా బాబా కొద్దిగా పడేస్తావా? ఓకే కింది కాదు మళ్ళీ కింది మొత్తం కింది కాదు కంప్లీట్గా
సైకిల్ ఎక్కినట్లేదు మేము. అవును కదా. దూరం పెడతారు, దూరం పెడతారు. దూరం పెట్టు. ఇది వెరీ గుడ్. వా సూపర్ వచ్చి. ముగ్గు మీద పెడతారు. బాయ్ బాయ్. బాయ్ బాయ్, మీరు ఇక్కడనే ఉండండి. ఓ షట్. సైకిల్ దొంగలించబడింది. సైకిల్ దొంగలిస్తున్నారు చూడండి. ఓకే ఓకే దాదాలు నువ్వు రా. వా పుట్టి. చీకటి నైట్ అటు ఊరు అయితే రాలి ఇటు మంచి. ఓకే ఓకే ఆగు ఆగు ఆగు. దా చిన్ని గుడ్ దా. ఎక్కిస్తా. ఓకే దా. మంచిగా పట్టుకో. భయపడకురా, డాడే కదా ఎక్కించుకుని. అట్లా రా, అట్లాగే. అట్లా తిరిగదా. ఇటు చూడు.